సడన్ గా మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఋషికొండ మీద తప్పుడు ప్రచారం చేయకండి, అవి ప్రభుత్వ భవనాలు, ఇంపార్టెంట్ అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ వాడడం గురించినంత లగ్జరీగా కట్టుకున్నాం అని చెప్పారు. గతంలో నాకు ముత్యాల ముగ్గు సినిమా గుర్తొస్తుంది. అందులో రావు గోపాలరావు ఒక నోట్ కట్ లెక్కెడుతుంటే కొద్దిగా వాడుకున్నానని చెప్పి సెక్రటరీ చెప్పగానే పడేయను కొడతాడు. అది నేను లెక్కెట్టుకోక ముందు చెప్పాలని. అలాగే మీరు ఓడిపోక ముందు అది కడుతున్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో కడుతున్నట్టయితే స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇక్కడ రిషికొండలో ఉన్న పాత భవనాలు స్థానం కొత్త భవనాలు కడదాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటంటే ప్రజాభిప్రాయాల సేకరణ జరగాలి. తర్వాత ప్రతిపక్షాలతో సంప్రదింపులు చేయాలి. చేసిన తర్వాత ఎవరికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి అది పర్ఫెక్ట్ గా ఖర్చు అవుతుందో లేదో చూడాలి. అవన్నీ మానేసి మా రెడ్డి గారు అసలు ఓడిపోరు, శాశ్వతంగా 30 ఏళ్ళు మా రెడ్డి గారు ఉంటారు, ఇది రెడ్డి రాజ్యం స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచే పాలిస్తారు, మా అయ్యగారికి కొండ మీద చూస్తే బాగుంటుందని చెప్పి ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ కబుర్లు ఆడితే ఎవరు నమ్ముతాడా? అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు నీకు తెలుసా? అంత ఘోరంగా రాష్ట్రంలో అత్యధిక ఓట్ల శాతంతో ఓడిపోయిన ఏకైక మంత్రి నువ్వే, అది కూడా ఎక్కువ కాపులు ఉన్న ఏరియాలో నువ్వు అంత ఘోరంగా ఓడిపోయావంటే నీ పరిస్థితి నీకు అర్థం అవ్వాలి. ఈ పాటికి ఇటువంటి వెదవపోతలు కూయడం మానేసి నీకు ఇచ్చిన మంత్రి పదవి కానీ దొరుకు సక్రమంగా కానీ చేసుంటే, ఇండస్ట్రీస్ డెవలప్ చేసుంటే ప్రజలు ప్రమాదం పడుతుంది నీకు. కానీ నువ్వేంటంటే భజన చేయగలం, రెడ్డి గారు భజన చేయడం, బూట్లు పాలిష్ చేయడం, వీటిలో ఉండిపోయారు మీరు. తిట్ల శాఖ మంత్రులు అయిపోయారు మీరు. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టడం. ఇప్పుడు ఏమైంది? అవి ప్రభుత్వ భూమితో డబ్బుతో ఖర్చు పెట్టిన సంగతి అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వ డబ్బుతో ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలన్నది ప్రజలు నిర్ణయించాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. జరిగిందా? దేనికి ఎంత ఖర్చు పెట్టాలన్న విధంగా ఉందా? ఇప్పుడు అసలు అది ఓడిపోవన్న ధైర్యంతో చేసి మీ సుబ్బారెడ్డి ఏమంటాడు? 9వ తారీఖు ఉదయం 9:38 ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నం నుంచి అంటారు. అది ఎన్నికలకు ముందు, అంటే ఉత్తరాంధ్ర ఓటర్లను ప్రభావితం చేయడానికి. అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నేను ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాను, ఇదే రాజధాని అని చెప్పేసి ఇలాగ ఇష్టం వచ్చినట్టు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, రోడ్డు మీద ఉన్నప్పుడు ఒకలాగా కాకుండా కాస్త పారదర్శకత మెయింటైన్ చేయండి. విషయం మీద దృష్టికి రండి. ఏదైనా ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ముందు 10 సార్లు ఆలోచించాలి. మీ తాత సొమ్ము కాదు అది. కాబట్టి ఇటువంటి చెత్త మాటలన్నీ కట్టుపెట్టి మీరు చేసింది తప్పకుండా మంచిది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.